వరంగల్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రాజ్మోహన్ మర్డర్ మిస్టరీ వేయడం లేదు. రాజ్మోహన్ హత్య పోలీసులకు సవాల్గా మారింది. అయితే బంగారం కోసమా, వివాహేతర సంబంధాల, భూ వివాదాల, లేక మరే ఇతర కారణాలతో హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. వరంగల్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రాజ్మోహన్ మర్డర్ మిస్టరీ వేయడం లేదు. ఈ హత్య పోలీసులకు సవాల్గా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్న తిరుపతి, రాజ్మోహన్ హత్యకు సంబంధించిన విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రాజమోహన్ మర్డర్ పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ నగరంలోని రంగంపేట కారులో ఈ రాజమోహన్ ను పోలీసులు గుర్తించారు. దారుణ హత్యగా పోలీసులు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసు ఇప్పుడు ప్రజెంట్ పోలీసులకు సంచలనంగా మారింది. అతి కిరాతకంగా చంపి శవాన్ని కారులో కుక్కి తీసుకొచ్చి పబ్లిక్ ప్లేస్ లో వదిలి వెళ్లడం చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. ఒంటిపై ఇనుప రాడ్డుతో పుట్టిన గాయాలున్నాయి. ఓరుగల్లు నగరమే ఉలిక్కి పడేలా కారులో డెడ్ బాడీ ఏంటి, కారులో డెడ్ బాడీని ఎవరు చేశారంటే కూడా మంగళవారం రోజంతా చాలా చర్చాంశమైన పరిస్థితి కనబడుతుంది. అంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తారు. అయితే ఈ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి రాజమోహన్ మర్డర్ ఎందుకోసం జరిగింది, బంగారం కోసమా, వివాహేతర సంబంధాల, భూ వివాదాల, ఇతర కారణాలతో హతమార్చారనే కోణాలలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిగతా వారి దగ్గర అంతా కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తూ ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. కానీ వరంగల్ నగరంలోనే ఒక కారులో డెడ్ బాడీని గుర్తించడం కావచ్చు, ఒక కారులో హత్య చేసి అక్కడ వదిలివేయడానికి కూడా పోలీసులకు సవాల్గా మారి పోలీసులు కేసును ఛేదించేందుకు తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఎప్పటిలోగా పోలీసులు నిందితులను పట్టుకుంటారో చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.